పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, సంఘం అనే శరీరంలో మనందరం మెంబర్స్గా ఉన్నాం. ఒక్కొక్క అవయవం ఎవరి పనితీరు వారిదే. హల్లెలూయా. బోధించేవాడే గొప్పవాడు, పరిచర్య చేయవాడు తక్కువ అనడానికి లేదు. దేవుడు అందరినీ సమానమైన దృష్టితో చూస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపర్చునిటీ దేవుడు ఇవ్వడం ద్వారా, ఒక్కొక్క వరాన్ని ఇవ్వడం ద్వారా ఆఖరికి మనందరం చేయాల్సిందేనంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు వాటిని వినియోగించాలి. కానీ మన స్వార్థం కోసం లేకపోతే మరొకటి కోసం కాదు కదా. ఇప్పుడు నువ్వు గమనించాల్సిందేనంటే, నీకు వరాలు ఏమున్నాయి అనేది ప్రశ్నే కావచ్చు, కానీ ఆ వరాలు నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అనేది ప్రశ్న. ఈరోజు చాలామంది యొక్క బాధ ఏంటంటే, ఎదుటి వారి వరాలని చూసి అయ్యో మాకు అవి లేవే అని బాధపడడం తప్ప, వారికున్న ఆపర్చునిటీస్, వారికున్న టాలెంట్స్, దేవుడు వారికి ఇచ్చిన ఆ శ్రేష్టమైన వరాలు లేదా తలాంతులు వారి వినియోగించకుండా ఎప్పుడూ ప్రక్క వాళ్ళని చూడడం, వాళ్ళని చూసి బాధపడ్డం. నీకిచ్చిన వరాలు నువ్వు ఎప్పుడు వినియోగిస్తావు చెప్పు. నీకిచ్చిన అవకాశాలు నువ్వు ఎప్పుడు వినియోగిస్తావు చెప్పు. పరిచర్య చేసే ఆ వరాన్ని దేవుడికి ఇచ్చాడా, చేయి, పరిచర్య చేయి. ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడు, ఆయన మెచ్చుకుంటాడు, ఆయన రివార్డ్ ఇస్తాడని చేసాయి. మనుషులు చూస్తే ఒకలా, చూడకపోయినప్పుడు ఒకలా నువ్వు ప్రవర్తించద్దు. బోధించే వరాన్ని దేవుడికి ఇచ్చాడా, స్పీక్ ద వర్డ్ క్లియర్లీ. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పాయి, బోధించంతే. అందులో మోసం కానీ, స్వలాభాలని యోచించే మాటలు కానీ, లేదా మరొక ఉద్దేశాలు కానీ బోధలో ఉండడానికి వీల్లేదు. నీ బోధ సూటిగా ఉండాలంతే. హితవాక్యములు అన్నాడు. చెప్పండి, దేవుని వాక్యాన్ని ఏమన్నాడు? హితం అంటే ఏంటి? మంచి అని కదా, ఆరోగ్యకరమైన మాటలు అంట. నువ్వు చెప్పాలా ఆరోగ్యకరమైన మాటలు. మొన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పాను. వెన్ గాడ్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు ప్రీచ్ హిస్ వర్డ్, స్పీక్ ఇట్ క్లియర్లీ. స్పష్టంగా మాట్లాడు. బోర స్పష్టంగా ఓదాలన్నాడు. చెప్పండి, బోర ఎలా ఓదాలి? స్పష్టంగా ఓదాలి. స్పష్టంగా ఓదకపోతే అరుణోదయం కలగదన్నాడు, దేవుని వాక్య ప్రకారం బోధించకపోతే. అందును బట్టి బోధించేవారం దేవుడిని ఇచ్చాడా, సువార్త చెప్పే అవకాశం దేవునికి ఇచ్చాడా, పాటలు పాడే అవకాశం దేవునికి ఇచ్చాడా, వాయిద్యాలు వాయించే కృపణకి ఇచ్చాడా. వాటిని వినియోగించి దేవుని కోసం. తలాంతులను బట్టుకెళ్ళి భూమిలో ఏం చేయకూడదో, కప్పి పెట్టకూడదు, దాచిపెట్టద్దు. వాటిని వాడు, ఉపయోగించు. ఒక కత్తిని పదును పెడుతున్నప్పుడు అది ఇంకా సమర్థవంతంగా ఏం చేస్తుంది చెప్పండి? వాడబడుతూ ఉంటుంది. అంతేకాని ప్రక్కన పెట్టేసిన ద్వారా ఉపయోగం లేదు. చాలామంది మీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలను, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ వారాలను పక్కన పెట్టేసి కూర్చుంటారు. స్టార్ట్ యూజింగ్ దెమ్. ఉపయోగించు వాటిని. ప్రభు రాజ్య విస్తరణ కోసం వినియోగించు. సువార్త చెప్పే ఆ ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించారా? చెప్పు. సువార్త కనబడిన వాళ్ళందరికీ ప్రభు సువార్త చెప్పు. ప్రభు బలమని కార్యాలు జరిగిస్తాడు. సువార్త చెప్పడానికి నీకు డిగ్రీలు అక్కర్లేదు. సువార్త చెప్పడానికి నీకు PhDలు, 4 PhDలు వెనకాల ఉండక్కర్లా. యూ కెన్ స్పీక్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ అండ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ బోల్డ్లీ, నో మ్యాటర్ వాట్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ యు ఆర్ ఇన్ టు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సువార్త చెప్పచ్చు. మన సంఘంలో కృపమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమెను చూడాలండి, ఆమె ఎంత ఆసక్తి పుర్రాలంటే కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్పేసే ధైర్యం ఆమెకు ఉంది. మీరు మోడీ గారు నిలబెట్టిన ముందు చెప్పేస్తారు సువార్త. మనమైతే ఆలోచన చేస్తాం, ఆయన ఏమనుకుంటారో, ఏమి ఆలోచన చేస్తారో. ఆమెకి అలాంటిది ఏమి లేదు, చెప్పడమే సువార్త. హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఒకసారి, 10 రోజులు ఎంత ఉంది, మొత్తం హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయింది. కనమన వాళ్ళందరికీ సువార్త చెప్పడమే, హాస్పిటల్లో డాక్టర్లకి సువార్త చెప్పడమే, నర్సులకు సువార్త చెప్పడమే, కాంపౌండర్లకు సువార్త చెప్పడమే, ఆ డ్యూటీ డాక్టర్స్ అందరికీ సువార్త చెప్పడం. కృపం అంటే సువార్త అంతే. ఏం చదువుకోలేదు, బైబిల్ చదవడం కూడా రాదు ఆమెకి. కానీ ప్రభు గురించి ఒక్కొక్క మాట అలా ఆ హృదయంలో నాటడమే దేవుని కార్యాలు స్పష్టంగా జరిగించే ఆ విధానం.